రామాయణ ఉత్తరకాండ 67 సర్గ. ఇక్కడ చవన మహర్షి లవణాసుడు యొక్క చరిత్రను, అద్భుతమైన అతని దగ్గరున్న ఒక శూలము దాని సామర్థ్యతను కూడా, అలాగే దాని దాటికి ఎంతోమంది మరణించారు, అందులో మంధాత అన్న మహారాజు ఆ వృత్తాంతాన్ని శత్రుఘ్నుడికి చెప్పటం గురించి చెప్పబడింది. అథారాత్యాం ప్రవృత్తాయాం శత్రుఘ్నో భృగునందనం పప్రచ్చ చవనం విప్రం లవణస్య యథా బలం. ఒకనాటి రాత్రి వేళ శత్రుఘ్నుడు లవణాసురుడి బలం ఎలాంటిది తెలుసుకోవాలని అక్కడున్న మహర్షుల్లో భృగువంశజుడు విప్రుడు అయిన చవన మహర్షిని ఇలా అడిగాడు. శూలస్య చ బలం బ్రహ్మన్ కేచ పూర్వం వినాశితాః అనేన శూలముఖ్యేన ద్వంద్వయుద్ధం ఉపాగతాః. ఓ బ్రాహ్మణోత్తమ, శూలము యొక్క బలం ఎలాంటిది? ఆ శూలం అనే ఆయుధం కలిగిన లవణాసుడు ఇంతకు ముందు దానితో ఎవరితో యుద్ధం చేశాడు, దాని చేతిలో ఎవరెవరు మరణించారు అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా శత్రుఘ్నస్య మహాత్మనః ప్రత్యువాచ మహాతేజః చవనో రఘునందనం. మహాత్ముడైన శత్రుఘ్నుడిలా అడుగుతుంటే అది విన్న తేజోమూర్తి అయిన చవన మహర్షి ఆయనకి ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్తున్నాడు. అసంఖ్యేయాని కర్మాణి యాజ్ఞస్య రఘునందన ఇక్ష్వాకు వంశ ప్రభవే యద్వృత్తం తచ్చునుష్వమే. ఓ రఘునందన, యుద్ధరంగంలో ఈ శూలం దాటికి చాలామందే మృతి చెందారు. అయితే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహారాజు కూడా వారిలో ఒక్కరు. అయోధ్యాయాం పురా రాజా యువనశ్వసుతో బలి మందాతేతి సవిఖ్యాతః త్రిషు లోకేషు వీర్యవాన్. పూర్వము మందాత మహారాజు అయోధ్యని పరిపాలించేవాడు. ఆయన యువనాశ్వుడి యొక్క కొడుకు. బల పరాక్రమాలో చాలా ఎక్కువ ఉన్నవాడే. ఆయన ముల్లోకాల్లో కూడా అందుకే ఖ్యాతికెక్కినవాడు. ఈ మందాత అన్న తండ్రి యువనశ్వ, ఈ మందాత ఒక కొడుకే అంబరీష. అంటే ఈ లవణాసురుడు చాలా పెద్దవాడు. ఎప్పటి నుంచో దాన్ని పట్టుకుని చాలామందిని బాధిస్తూనే ఉన్నాడు. సకృత్వా పృథివీం కృత్స్నాం శాసనే పృథివీపతిః సురలోకమితో జేతుం ఉద్యోగం అకరుం నృపః. ఆ రాజు సమస్త భూమండలంలో చాలా భాగాన్ని ఆయనే పరిపాలిస్తూ ఉన్నాడు. తన శాసనంతో నడిపిస్తూ ఉండగా ఆ రాజుకి ఒకసారి సురలోకాన్ని జయించాలి అని పూనుకున్నాడు. ఇంద్రస్య చ భయం తీవ్రం సురాణాం చ మహాత్మానాం మందాతరే కృతోద్యోగే దేవలోక జిగీషయా. మందాత ప్రభువు దేవలోకాన్ని జయించడానికి యుద్ధ ప్రయత్నాల్లో ఉన్నాడన్న వార్త ఇంద్రుడికి తెలిసింది. మహాత్ముడైన దేవతల్లోనూ ఇంద్రుడిలోనూ తీవ్రంగా భయం, ఆందోళన. అంటే ఒక మానవ మాతృతో యుద్ధం చేయడానికి వాళ్ళకి భయం ఎందుకు కలుగుతుంది అంటే, ఒక్కొక్కసారి కొన్ని వాటి కారణంగా కొంతమందిలో ఎలా అయితే చాలాసార్లు దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది. దేవతల యొక్క శక్తి సన్నగిల్లటం, అసురుల యొక్క శక్తి అన్నది విజృంభించటం కారణంగా కూడా వీళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. అర్ధాసనేన శక్రస్య రాజ్యాత్తేనా చ పార్థివః వంద్యమానః సురగణేః ప్రతిజ్ఞాం అధ్యరోహత. తర్వాత మహారాజు, నేను ఇంద్రుడి రాజ్యంలో సగ భాగాన్ని ఆక్రమించి సురుల్లో ఆ గణములు గల నాకు కూడా మళ్ళీ సేవకులుగా ఉండినట్లు నేను చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. తస్య పాపం అభిప్రాయం విదిత్వా పాకశాసనః సాత్వా పూర్వమిదం వాక్యం ఉవాచ యువనాశ్వజం. సురలోకంలో ప్రవేశించి అక్కడ దేవేంద్రుడు మందాత ప్రభువులోనున్న దుష్టభావాన్ని గుర్తించి ఆ రాజుతో ఇట్లా సాత్వన భావనలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. రాజాత్వం మానుషే లోకే నా తావత్ పురుషర్షభ అకృత్వా పృథివీం వశ్య దేవరాజ్యమిహిచ్చసి. ఓ మహాపురుష,
నువ్వు మనుష్యలోకానికే పూర్తిగా రాజువి కాలేదు. భూలోకంపై పూర్తిగా ఆధిపత్యాన్ని సాధించకుండానే దేవలోకాన్ని కోరుకుంటున్నావేంటి? యది వీరా సమగ్రాతే మేదిని నిఖిలావసే దేవరాజ్యం కురుష్వాహ సభృత్యా బలవాహనః. వీరుడా, సమస్త భూమిని పూర్తిగా నీ వశంలో తెచ్చుకున్న తర్వాత అప్పుడు దేవలోకానికి వచ్చి నీ బలాన్ని చూపించు. అప్పుడు నీవు నీ సేవకులతో నీ బలాలతో వాహనాలతో అప్పుడొచ్చి స్వర్గరాజ్యాన్ని కూడా చేజించుకుని అప్పుడు నువ్వు పరిపాలించు. ఇంద్రమేవం బ్రువాణాం తుం మందాత వాక్యమబ్రవీత్ క్వమే శక్ర ప్రతిహతం శాసనం పృథివీతనే. ఇంద్రుడొక్క మాటలు విన్న తర్వాత మందాత అతనితో, సురపతి, భూతలంలో నా శాసనాన్ని చెల్లందెక్కడా అని అడిగాడు. అంతటా ఆ సహస్రాక్షుడు మళ్ళీ రాజుతో ఇలా చెప్తున్నాడు. తమువాచ సహస్రాక్షో లవణో నామ రాక్షసః మధుపుత్రో మధువనేన తెజ్ఞ కురుతే అనగా. ఇప్పుడు లవణాసురుడి గురించి అప్పుడు చెప్పాడు. ఎందుకంటే ఎవరితో యుద్ధం చేస్తే అప్పుడు మళ్ళీ నువ్వు ఓడిపోతావు, దాని కారణంగా మళ్ళీ దేవలోకానికి వచ్చి ఇక్కడ మళ్ళీ అధికారాన్ని చేజెక్కించుకునేలాగా ఇక్కడ మళ్ళీ అట్లా విజృంభణ చెయ్యడు అని అందుకుని ఆయన ఇంద్రుడు వెంటనే, ఓ పుణ్యాత్ముడా, మధుపుత్రుడైన లవణాసురుడు మధువనంలో ఉన్నాడు, అక్కడ ప్రభువుగా ఉన్నాడు. నీ శాసనాన్ని అతనేవి పాటించాడు. అతన్ని నీ శాసనం పాటించేలాగా అది నీ స్వాధీనం చేసుకుని అప్పుడు రా అన్నట్టుగా చెప్పాడు. ఒక అధికారం ఉన్నప్పుడు అందరూ నా మాటే వింటున్నారని అనుకుంటాను, అంతలోకి ఫలానా వాళ్ళు వినట్లేదో లేకపోతే నీకు వ్యతిరేకంగా అక్కడ ఏదైనా జరుగుతుందని ఎవరైనా చెప్పినప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. తచ్చుత్వా విప్రియం ఘోరం సహస్రాక్షేణ భాషితం వ్రీడితో వాజ్ముఖో రాజా వ్యాహర్తుం నా శశాకః. ఇంద్రుడు చెప్పిన మాటలు మందాతకు చాలా నచ్చలేదు, అప్రియంగా అనిపించాయి, భయంకరంగా అనిపించాయి. అతడు సిగ్గుతో తల వంచుకున్నాడు, ఏమీ మాట్లాడలేకపోయాడు. అంటే నేను పరిపాలిస్తున్న దాంట్లో నా మాటకి వ్యతిరేకంగా ఉన్నవాడు కూడా ఉన్నాడా? ఈ సంగతి నాకు తెలియదా? ఇది తెలియని కారణంగా కదా ఇక్కడ దాకా వచ్చి వీళ్ళ ద్వారా అది నాకు మళ్ళీ ఈ రకంగా. అంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి అప్పుడు వాడిని నీ మాట పాటించమని చెప్పు, వాడిని నీ ఆధీనంలో చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చి నీ ప్రతాపాన్ని చూపించు అని చెప్పాడు. అందుకు ఏవి మాట్లాడలేకపోయాడు. ఆ మంత్రదు సహస్రాక్షం ప్రియా కించిదవాజ్మకః పునరేవాగమిచ్చామాన్ ఇమం లోకం నరీశ్వరః. ఆ సిగ్గుతో అధోముఖంగా అక్కడి నుంచి ఆ మహారాజు తెలివి తెచ్చుకుని ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకుని తిరిగి భూలోకానికి చేరుకున్నారు. శత్రు సంహార దక్షుడైన ఆ మందాత యొక్క హృదయము అసహనంలో నిండిపోయింది. సకృత్వా హృదయే అమర్షం సభృత్య బలవాహనః అజగామ మదోహ పుత్రం వశే కర్తుం అరిందమః. లవణాసురుణ్ణి వశపరుచుకోవటానికై తన వాళ్లతో, తన బలాలతో, తన వాహనాలతో కలిసి ఎక్కడైతే ఉన్నాడో లవణాసుడు ఆ మధువనానికి సమీపానికి వెళ్ళి చేరుకున్నాడు. సాకాంక్షమానో లవణం యుద్ధాయ పురుషర్షభః దూతం సంప్రేషయామాస సకాశం లవణస్య హి. ఆ పురుషశ్రేష్ఠుడు లవణుడితో యుద్ధాన్ని కోరుకుంటూ అతని దగ్గరికి తన దూతని పంపించాడు. ఆ దూత వెంటనే లవణాసురుడి దగ్గరికి వెళ్ళి మందాత ఇచ్చిన సందేశాన్ని వినిపించాడు. సగత్వా విప్రియాన్యాః బహూని మధునః సూతం వదంతమేవం తం దూతం భక్షయామాస రాక్షసః. దూతగా రాజు యొక్క సందేశానికి తీసుకెళ్ళాడు. ఆ దూత చెప్పిన మాటలు వినంగానే లవణాసురుడికి చాలా కటువుగా అనిపించింది. ఎంత కోపంలో ఉన్నాడు, ఎంత వినరాని మాట విన్నాడని ఇంత కఠినంగా, అంటే యుద్ధానికి నా మీదకే వస్తాడా? దూతగా వచ్చిన వాడిని వెంటనే తినేశాడు. చిరాయమానే దూతే తు రాజా క్రోధ సమన్వితః ఆర్ధయామాస తత్రక్షః
శరవృష్ట్వా సమంతతః. ఎంత సమయం గడిచినా దూత ఇంకా రావట్లేదు. దూతగా వెళ్ళిన వాడిని రాజనీతికి అనుసరించి శిక్షించచ్చేమో కానీ చంపకూడదు, కానీ ఇక్కడ తినేశాడు. అందుకని ఎంతసేపుకి దూత తిరిగి రాకపోవడంతో ఆ రాజుకి కోపం వచ్చింది. వెంటనే అతడు అన్ని వైపుల నుంచి ఆ బాణాలని వర్షంలాగా కురిపించటం మొదలుపెట్టాడు. తతః ప్రహస్య తద్రక్షః శూలం జగ్రాహ పాణినా వదాయ సానుబంధస్య మూమూచాయుధముత్తమం. ఆ రాక్షసుడిని దెబ్బతీస్తున్నాడు. అంతటా లవణాసుడు వికృతంగా నవ్వుతూ తన దగ్గర ఏ బలం ఉందో ఏంటో తెలుసుకోకుండా వచ్చాడని తన శూలాన్ని ఒక్కసారిగా చేత పట్టుకున్నాడు. అది చేతిలో ఉంటే తనకి మరణం లేదు. వెంటనే అతడు పరివారంతో సహా తన మీదకు యుద్ధానికి వస్తున్న రాజుని చంపడానికి తన ఆయుధాన్ని పట్టుకుని వెళ్తున్నాడు. తచ్చూలం దీప్యమానంతో సంవృత్య బలమాహనం భస్మీకృత్వా నృపం భూయో లవణస్యాఘమత్కరం. రాజుని వధించాలని శక్తిమంతమైన తన శూలాన్ని చేతబట్టుకుని వచ్చి రాజు మీద ప్రయోగించాడు. మిరుమిట్లు గొలుపుతున్న ఆ శూలము రాజుని సపరివారంగా భస్మం చేసేసింది. మళ్ళీ తిరిగది లవణాసుడి చేతిలోకి చేరింది. ఏవం స రాజా సుమహాన్ హతః సబలవాహనః శూలస్య తు బలం సౌమ్య అప్రమేయం అనుత్తమం. సౌమ్య, శత్రుఘ్న, ఈ విధంగా ఆ మందాత ప్రభు పరివార సమేతంగా బూడిదైపోయాడు. ఆ శూల ప్రభావం సాటి లేనిది, అంత శక్తిమైనదని ప్రయోగించటం అంటూ జరిగితే అది భస్మం చేసేస్తుంది. శ్వాహ ప్రభాతే తు లవణం వదిష్యసి న సంశయః అగృహీతాయుధం క్షిప్రం ధ్రువో హి విజయస్తవ లోకానాం స్వస్తి చైవ స్యాత్ కృతే కర్మణి చ త్వయా. ఓ రఘువంశుడా, నీవు రేపు ప్రాతకాలమే ఆ లవణాసురుడి శూలాన్ని చేపట్టుకున్న ముందే అతన్ని త్వరగా వధించాలి. అంటే శూలాన్ని చేతబట్టుకున్నాడంటే అతన్ని వధించలేవు సరికదా, ఆ శూల కారణంగా మళ్ళీ మీరందరూ కూడా మరణిస్తారు. అందుకే లవణాసురుడు శూలాన్ని పట్టుకోకముందే అతన్ని త్వరగా వధించాలి. ఇది నిశ్చయము, నీకు విజయం లభించుట తథ్యము. ఏతత్తే సర్వమాఖ్యాతం లవణస్య దురాత్మనః శూలస్య చ బలం ఘోరం అప్రమేయం నరర్షభ వినాశశ్చైవ మందాతుః యత్తేన భూశ్చ పార్థివ. నీవు లవణాసురుడిని వధించుటలో సకల లోకములకి శుభములు చేకూరుతాయంటే ఎవరినైతే వధించడానికి పూనుకుంటున్నావో వీడి ద్వారా చాలామంది బాధలకి గురై ఉన్నారు. అందుకే తను ఒక్కడు మరణిస్తే గనక అన్ని లోకాలకు కూడా ఆనందం వస్తుంది, ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుంది, అందుకని శుభములు వస్తాయి. రాజా, దుర్మార్గుడైన లవణాసుడు యొక్క చరిత్రను, నిరుపమానమైన భయంకరమైన ఆ శూలం యొక్క సామర్థ్యతను, దాని దాటికి మీ పూర్వీకుడైన మందాత మహారాజు నశించిన తీరుని కూడా నీకు ఆ వృత్తాంతాన్ని మొత్తాన్ని చెప్పాను కదా అన్నాడు. త్వం స్వాహ ప్రభాతే లవణం మహాత్మన్ వదిష్యసే నా అత్ర తు సంశయో మే శూలం వినా నిర్గతమావిశార్తే ధ్రువో జయస్తే భవిత నరేంద్ర. అందుకే మహాత్మా, ఓ రాజకుమార, రేపు ఉదయమునే లవణాసురుడు మాంసాహారం కొరకు శూలం లేకుండా బయటకి వస్తాడు. శూలం లోపల ఉంటుంది భవనంలో. వాడు మళ్ళీ లోపలికి వెళ్లకుండా దాన్ని పట్టుకోకుండా ఈ మాంసాహారానికి వచ్చిన క్షణంలో నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో అప్పుడు తప్పకుండా అతన్ని వధించగలవు. శూలం చేతిలో ఉంటే తన్ని వధించటం సాధ్యం కాదు కదా, అలాగే మీ ప్రాణాలు కూడా దక్కవు తను శూలాన్ని ప్రయోగిస్తే. అందుకని తప్పకుండా ఆ సమయంలో బయటికి వచ్చినప్పుడు దాడి చేసి చంపేసేయి. ఇది ముమ్మాటికి నిజము, నీకప్పుడే జయం ప్రాప్తిస్తుంది, నీకు జయము తప్పకుండా ప్రాప్తిస్తుంది, ఇది తథ్యము అని చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 67 సర్గ సంపూర్ణం.